నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణిలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షల లేఖ రాసిన చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. నాణ్యత ప్రమాణాలతో ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తే సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న చైర్మన్. ఈ ఏడాది బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించిన రామగుండం 2 ఏరియా. భూగర్భ గనుల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన జీడీకే లెవెలింగ్ క్లైన్. రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఫిజియోథెరపీ యూనిట్ ప్రారంభించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. డిస్పెన్సరీలో అన్ని రకాల వైద్య సేవలు ఏర్పాటు చేయాలని ఆదేశం. ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భద్రతపై రామగుండం 1 ఏరియాలో సూపర్వైజర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు. మూతబడిన డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గని ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర కోల్ కంట్రోల్ శాఖ అధికారులు. మైన్ క్లోజర్ ప్లాన్ల అమలును ప్రత్యక్షంగా వీక్షించిన అధికారుల బృందం. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఉగాది పండుగ మరియు రంజాన్ సందర్భంగా సింగరేణిలందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాసిన లేఖలో సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన తన శుభాకాంక్షల్ని తెలియజేయడంతో పాటు సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ప్రతి ఒక్కరూ బాగా పనిచేసినప్పుడే కంపెనీ మనుగడ ఉంటుందన్నారు. బాగా పనిచేసి కంపెనీని కాపాడుకోవాలని, ముఖ్యంగా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని ఆయన కోరారు. మనం బాగా పనిచేసి కంపెనీని కాపాడుకుంటే వచ్చే లాభాలతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, కొత్త గనులు ప్రారంభించుకోవచ్చు అని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొని ఉన్న కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కంపెనీని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ లేఖను సింగరేణి వ్యాప్తంగా అందరూ కార్మికులు మరియు అధికారులకు ఇటీవల పంపిణీ చేయడం జరిగింది. కొత్త తెలుగు సంవత్సరాది పరాభవ నామ సంవత్సరంలో సింగరేణి ఉద్యోగులు, అధికారులు నూతన ఉత్సాహంతో పనిచేస్తూ తమ ప్రతిభా పాటవాలతో కంపెనీని మరింత ఉన్నత స్థాయికి తీసుకురావాలని సింగరేణి సంస్థ డైరెక్టర్లు కోరారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్ పాల్గొని ఉద్యోగులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉగాది పచ్చడిని అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత కొద్ది కాలంగా మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటుందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంచడం వల్ల తిరిగి మనం పుంజుకోవచ్చని, అలాగే ఉత్పత్తి లక్ష్యాల సాధనలో, నాణ్యతా ప్రమాణాల పెంపుదలలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే సంస్థకు మనుగడ ఉంటుందని వారు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో వివిధ ఏరియాల్లోని గనులు తమకు ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అలాగే కొన్ని గనులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రామగుండం 2 ఏరియా బొగ్గు రవాణాలో రికార్డు సాధించగా, రామగుండం 1 ఏరియాలోని జీడీకే లెవెలింగ్ క్లైన్ ఒక్కరోజు ఉత్పత్తిలో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పింది. విశేషాలు ఈ ప్రత్యేక వార్త ద్వారా సమర్పిస్తున్నాం.
రామగుండం 1 ఏరియాలోని జీడీకే లెవరింగ్ లైన్ ఈ నెల 19వ తేదీన తనకు ఇచ్చిన 2,916 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి 138%తో 4,025 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం సరికొత్త రికార్డ్. దీనిపైన సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దీనిలో ప్రధానంగా కంటిన్యూస్ మైనర్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. కంటిన్యూయస్ మైనర్ 1 యంత్రం 1,100 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఆ రోజు 1,620 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అలాగే కంటిన్యూయస్ మైనర్ 2వ యంత్రం 1,028 టన్నుల లక్ష్యానికి గాను 2,004 టన్నుల ఉత్పత్తి చేసి 200%తో సరికొత్త రికార్డు సృష్టించింది. దీనిపైన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ గని అధికారులకు, ఉద్యోగులకు, సూపర్వైజర్లకు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జీడీకే లెవరింగ్ లైన్ 2025-26వ ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనులన్నింటిలో కల్లా ఒకరోజు అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసిన గనిగా కూడా మరో రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా మార్చి 18వ తేదీన సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనులన్నీ కలిసి అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసినట్లు మరో రికార్డు నమోదైంది. సింగరేణి సంస్థలో మొత్తం 21 భూగర్భ గనులు ఉన్నాయి. సింగరేణి భూగర్భ గనులు 19వ తేదీన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధికంగా ఒక్క రోజులో 17,500 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి తమ సత్తాను చాటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరోజు ఉత్పత్తికి సంబంధించి ఇదే హైయెస్ట్ రికార్డు. కాగా లాంగ్ వాల్ లేకుండానే ఈ రికార్డు సాధించడం మరో విశేషం. భూగర్భ గనుల్లో జీడీకే లెవరింగ్ లైన్ 19వ తేదీన 138% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కూడా దీనికి తోడైంది. మొత్తం మీద భూగర్భ గనులు అత్యధిక బొగ్గు ఉత్పత్తిని సాధించడం పైన యాజమాన్యం తన హర్షం ప్రకటిస్తూ ఇదే ఒరవడితో వార్షిక లక్ష్యాల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏరియాలు మరియు గనులు ఉత్పత్తిలోనూ బొగ్గు రవాణాలను పోటాపోటీగా పనిచేస్తూ లక్ష్యాలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. రామగుండం 2 ఏరియా 2025-26 సంవత్సరంలో రికార్డు స్థాయిలో మార్చి 15 వరకు 93,29,000 టన్నుల బొగ్గు రవాణా చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఇదే గని 2023-24 సంవత్సరంలో 93,06,000 టన్నుల బొగ్గును రికార్డు చేయడం అప్పటి వరకు ఒక రికార్డు. దీన్ని అధిగమించి మార్చి 15 నాటికి ఈ గని 93.29 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి కొత్త రికార్డు సాధించింది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అధికారుల్ని, ఉద్యోగుల్ని, సూపర్వైజర్లను, అలాగే కార్మిక సంఘాల నాయకులను అందరినీ ప్రత్యేకించి ప్రశంసించారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ వార్షికాంతానికి మరిన్ని రికార్డులు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమానికి, ముఖ్యంగా ఆరోగ్యం పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఏరియాల్లో డిస్పెన్సరీలలో ఫిజియోథెరపీ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఒక ఫిజియోథెరపీ యూనిట్ను ఏర్పాటు చేయగా దీన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్మిక ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం సింగరేణి ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఈ విధంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ యూనిట్ను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మార్చి 18వ తేదీన ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలిం రాజు సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఫిజియోథెరపీ యూనిట్ ప్రారంభించిన తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇది సింగరేణి ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు, స్థానిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఈ యూనిట్ను మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం సంస్థకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రుద్రంపూర్ డిస్పెన్సరీని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దాల్సిందిగా సంబంధిత శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ను ఆయన ఆదేశించారు. ఈ డిస్పెన్సరీని ఆధునీకరించడం వల్ల
ఉద్యోగులు తమ వైద్య పరీక్షల కోసం సుదూరంగా ఉన్న మెయిన్ ఆసుపత్రికి వెళ్లకుండా ఇక్కడనే వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెం డిస్పెన్సరీలో జరిగిన కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజ్తో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్, కొత్తగూడెం ఏరియా గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జునరావు, ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, అధికారుల సంఘం నుంచి ప్రెసిడెంట్ ఎంవి నరసింహారావు, ఏజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సంస్థను ప్రమాదరహిత సింగరేణిగా రూపుదిద్దడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా వివిధ ఏరియాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రామగుండం 1 ఏరియాలో సూపర్వైజర్ల కోసం ఇటువంటి భద్రతా అవగాహన సదస్సును ఇటీవల నిర్వహించడం జరిగింది. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థను శూన్య ప్రమాద స్థాయికి తీసుకురావడం కోసం సింగరేణి యాజమాన్యం అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏరియాల యాజమాన్యాల వారు సూపర్వైజర్లకు, వివిధ స్థాయి అధికారులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రామగుండం 1 ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ సారథ్యంలో వివిధ విభాగాల సూపర్వైజర్లకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం రెస్క్యూ కె శ్రీనివాసరెడ్డి, ఏరియా అధికారుల సంఘం నుంచి బి మల్లేశం, ఏఐటీసీ నుంచి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల్ని వివరించారు. ఓపెన్ కాస్ట్ హాల్ రోడ్లలో, అలాగే బ్లాస్టింగ్ ఆపరేషన్లలో ప్రమాదాల నియంత్రణ చర్యలు, డంపర్లు, గ్రేడర్లు, వోల్వోలు మరియు ఇతర భారీ వాహనాల కదలికలను గమనించడం, ప్రమాదాలు జరగకుండా చూడడం, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడం, భూగర్భ గనుల్లో అయితే పైకప్పు కోరడం లేదా సైడ్ ఫాల్స్ కాకుండా నియంత్రణ చర్యలు, ఓపెన్ కాస్ట్ గనుల్లో వస్తువులు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గని నిర్వహణకు సంబంధించిన చర్యలు వంటివి సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడు జిఎం ఎంకే చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్, ఏజెంట్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు, గని సూపర్వైజర్లు, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు సివిల్ గ్రూప్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, పిట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గనులు మూతపడినప్పుడు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో డోర్లీ 2 గని మూతపడినప్పుడు సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి కోల్ కంట్రోల్కు సంబంధించిన అధికారులు ఇటీవల ఆ గని ప్రాంతంలో పర్యటించారు. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం. సింగరేణి సంస్థలో గనులు మూతపడినప్పుడు మైన్ క్లోజర్ ప్లాన్ను సింగరేణి సంస్థ పటిష్టంగా అమలు జరుపుతోంది. మూతబడిన గనుల్లో తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను సింగరేణి సంస్థ తీసుకుంటోంది. బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గని మూతబడిన నేపథ్యంలో సింగరేణి సంస్థ ఇటువంటి చర్యలని తీసుకోగా వీటిని పరిశీలించడం కోసం కోల్ కంట్రోల్ ఆఫీస్ నాగపూర్ నుంచి ఓఎస్డి శ్రీ రాజేంద్ర చోలే, కొత్తగూడెం ఓఎస్డి శ్రీ కృష్ణమోహన్ రావులు ఇటీవల గనిని సందర్శించారు. ఈ సందర్భంగా మూతపడ్డ గని మరియు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు పరిశీలించారు. నాడు నాటిన మొక్కలు నేడు అడవులుగా ఎదిగిన దృశ్యాలను వీక్షించారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నీటి నిర్వహణ, మట్టి సంరక్షణ చర్యలు, గని చుట్టూ ఏర్పాటు చేసిన రక్షణ కంచె ఇంకా ఇతర అంశాలను పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకుముందు జిఎం ఆఫీసులో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి బెల్లంపల్లి ఏరియా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గోలేటి ఓసీ ప్రాజెక్ట్ అధికారి నాయన ఉమాకాంత్, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, కార్పొరేట్ అదనపు మేనేజర్ వి తిరుపతి, డోర్లీ ఓసీ2 మేనేజర్ పి మహేష్ కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీష్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చేపట్టిన మైన్ క్లోజర్ ప్లాన్ అమలుపై విచ్చేసిన పరిశీలక బృందం వారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల బిడ్డలే కాకుండా సమీప పట్టణాలు మరియు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. మందమరిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇటీవల కాస్మోట్రాలజీ పైన ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషాలు సంక్షిప్తంగా.
సింగరేణి కార్మికుల పిల్లలు అలాగే సమీప గ్రామాలు పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సింగరేణి సంస్థ రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హైదరాబాద్ వారి సమిష్టి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసిన విషయం మీకు విదితమే. మందమరి ఏరియాలో కూడా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిరవధికంగా వివిధ కోర్సులను అందిస్తూ వస్తున్నారు. ఇటీవల ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ రాధాకృష్ణ కాస్మోటాలజీ అనే కోర్సును ప్రారంభించారు. మొత్తం 31 మంది ఈ కోర్సును అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ కాస్మోటాలజీ కోర్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే మంచి డిమాండ్ ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడవచ్చని, కాబట్టి శ్రద్ధగా శిక్షణ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, డివైపీఎం ఆసిఫ్, होम सर्विस स्टार्ट कर सकते हो, उतना आ जाएगा ये बेसिक सिलेबस में, ठीक है. किसी को कुछ प्रॉब्लम आ रहा है अंडरस्टैंड, मैं किसी एक पे दिखाऊंगी उसको समझ में नहीं आएगा. ఎంవిటిసి అడిషనల్ మేనేజర్ టి శ్రీధర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, అసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్ అశోక్ కుమార్, కాస్మోటాలజీ ట్రైనర్ ప్రీతి పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో వార్షిక క్రీడోత్సవాల ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన కార్మికులకు బహుమతులు అందించడమే కాకుండా కోల్ ఇండియా స్థాయిలో బహుమతులు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. భూపాలపల్లి ఏరియాలో 26వ క్రీడా వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా కాలనీలోని సింగరేణి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఏరియా జీఎం శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డి, సేవా అధ్యక్షురాలు శ్రీమతి సునీత రాజేశ్వరరెడ్డిలు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్రీడా వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆత్మస్థైర్యం మరియు ఐక్యతాభావాన్ని పెంపొందించడానికి ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సేవా అధ్యక్షురాలు శ్రీమతి సునీత రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ క్రీడలు జీవితంలో అంతర్భాగమన్నారు. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నందువల్ల మహిళా ఉద్యోగులు కూడా క్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కోల్ ఇండియా స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో ఏరియా నుంచి పాల్గొని బహుమతులు సాధించిన క్రీడాకారుల్ని ఏరియా జీఎం శాలువలతో ఘనంగా సన్మానించారు. అలాగే భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారికి ఈ సందర్భంగా బహుమతుల్ని అందజేశారు. నాటి కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, డీజీఎం క్వాలిటీ కృష్ణప్రసాద్, ఇంకా పర్సనల్ ఆఫీసర్ పి శ్రవణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్సా శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాకదేవయ్య, జనరల్ కెప్టెన్ మేడ మల్లేష్, అధికారుల సంఘం నుంచి నజీర్, బ్రాంచ్ కార్యదర్శి ఏటీసీ ఎం రమేష్, ఉపాధ్యక్షులు ఐఎన్టీసీ బి మధుకర్ రెడ్డి, ఇంకా ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.